ఈవేళ ఫ్రీ బస్ గురించి మాట్లాడుకుందాం. మన ఆంధ్రాలో ఆడవాళ్ళు ఫ్రీ బస్సులో ఎంత ఘోరంగా కొట్టుకుంటున్నారంటే చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదేంటంటే బస్సులోనే ఇంకా మనం సంసారం చేస్తాం, బస్సులోనే తింటాం, బస్సులోనే పడుకుంటాం, బస్సు మాది అన్నట్టు ప్రవర్తిస్తున్నారనమాట. ఇప్పుడు బస్సు ఎక్కామనంటే మన ఊరు రాగానే మన స్టేజ్ రాగానే దిగి వెళ్ళిపోతాం. అసలు ఆ ఆలోచన ఎవరి మనసుల్లోనూ లేదు. మనం ఈ బస్సులో ప్రయాణించి మన ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఈ కాసేపటి దానికోసం ఎందుకు గొడవ అన్న ఆలోచన ఒక్కరి మైండ్లో కూడా లేదనమాట. అక్కడ కొట్టుకోవడం, ఘర్షణ పడడం ఇలాంటివన్నీ కూడా ఆ పక్కనున్న మగవాళ్ళు వేరే ఆడవాళ్ళు వీటిని వీడియోలు తీస్తున్నారు. చక్కగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవి ఎంతోమంది వేలల్లో లక్షల్లో చూస్తున్నారు. కనీసం అప్పుడైనా సరే సిగ్గుపడండి కొంచెం. అయ్యో మనం ఇలా కొట్టుకుంటే ఎవడో ఒకడు వీడియో తీస్తాడు, మళ్ళీ అది సోషల్ మీడియాలోకి వెళ్తుంది, మన పరువే పోతుంది, మన బంధువులు చుట్టాలు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చూస్తారు, ఎందుకు ఇలా చేయడం అని కనీసం కొంచెమైనా జ్ఞానం తెచ్చుకోండి. తెలంగాణలో కొట్టుకున్నప్పుడు ఇలాగే చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా బస్సుల్లో కొట్టుకున్నవి కూడా వీడియోలు తీసి చక్కగా పెడుతున్నారు. ముఖ్యంగా టార్చర్ భరించేది ఎవరు అని అంటే బస్ కండక్టర్లు. ఇప్పుడు మహిళా కండక్టర్ అయితే కొంచెం గట్టిగా అరిచి ఆడవాళ్ళని కొంచెం కంట్రోల్ చేయగలుగుతున్నారు, కానీ ఈ మగవాళ్ళు కండక్టర్లు ఎవరైతే ఉన్నారో సిగ్గుపడి చచ్చిపోతున్నారు. వాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్ళినందుకు వాళ్ళని కూడా తిరగబడి కొట్టేస్తున్నారు. మగవాళ్ళు ఎంతసేపు అని ఆడవాళ్ళని కంట్రోల్ చేస్తారు చెప్పండి. మన ఆడవాళ్ళు ఇంట్లో మొగుడు మాటే వినరు, బస్సులో కండక్టర్ మాట ఎందుకు వింటారు? నిజంగా ఆ వీడియోలు చూస్తే బాధ అనిపిస్తుంది. అసలు ఇలాంటి స్కీములు ఇవ్వకూడదు ఇలాంటి ఆడవాళ్ళు, కానీ అసహ్యం కలిగే విధంగా ఉంది. కొంతమంది పేదవాళ్ళు, మంచివాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు, అసలు అలాంటి వాళ్ళు చాలామంది నిదానంగా చక్కగా వెళ్ళి ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ గొడవలు చేసేది కొంతమంది అయినా కూడా అందరినీ కలిపి మీ ఆడవాళ్ళు అందరూ ఇంతే అని ప్రతి ఒక్క ఆడవాళ్ళని కూడా తిట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఇబ్బందులు పడుతూ మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు చక్కగా దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇలాంటి రచ్చరచ్చలు ఏంటండి? ఫ్రీ భోజనాలు అంటే ఎక్కడ ఆగరు, ఫ్రీగా 1+1 ఆఫర్లు చీరలు ఇచ్చేస్తున్నారని అంటే అక్కడ గుంపులు జనాలే. ఇగో ఫ్రీ బస్సు అనేసరికి ఇక్కడ కూడా ఇలాగే తగులు పడుతున్నారు. మన ఆడవాళ్ళకి కొంచెం కూడా బుద్ధి రాదు, ఏదో మేకల్లాగా కుక్కల్లాగా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటూ తిడుతున్నారు. ఎంత పరువు తక్కువ విషయం అండి. చక్కగా ఒక వాటర్ బాటిల్ను ఆధార్ కార్డు పట్టుకుని బస్సు ఎక్కుతున్నారు. ఎక్కడైనా సీట్ దొరకలేదు అనుకోండి, ఇంకా తగు వేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళ బాటిల్ని విసురుకుంటున్నారు. ఆ వాటర్ బాటిల్ తగిలితే ఎంత గట్టి దెబ్బ తగులుతుంది చెప్పండి. నిన్న అలాగే అయింది. ఒక ముసలమ్మ వచ్చి ఒక ఆవిడ మీద ఏమో బాటిల్ విసిరింది. ఆ బాటిల్ ఆవిడికి తగలకుండా పక్కన ఉన్న ఆవిడికి తగిలింది. ఆవిడ ఊరుకుంటుందో అదే బాటిల్ తీసి మళ్ళీ విసిరింది. ఆ బాటిల్ వచ్చి ఈ ముసలవాడికి తగలకుండా పక్కన ఉన్న ఇంకొక అబ్బాయికి తగిలింది. ఆ అబ్బాయి వచ్చి మళ్ళీ ఊరుకుంటాడా, నువ్వు నన్ను ఎందుకు కొట్టావని అక్కడ ఆ అబ్బాయి కూడా లేచాడు. ఇంకా ఇలాగ ఒకరొకరు మొత్తం అందరూ బాటిల్స్ విసురుకొని అక్కడ ఏదో కత్తులతో యుద్ధం చేసినంత విధంగా బస్సులో యుద్ధాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ ఆపడానికి పాపం ఆ కండక్టర్ అయిన మధ్యలోకి వెళ్ళి ఆపుతుంటే ఒక్కళ్ళు కూడా నోరు ఆపట్లేదు. నోట్లో ఇష్టం వచ్చినట్టు అడ్డమైన బూతులు, ఇంకా మాటలు వెళ్ళామన్నమాట. మొగుళ్ళు దాకా వెళ్ళిపోతున్నారు. నీ మొగుడుదా అని ఆస్తులు పంచుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఎంత అసహ్యంగా ఉంటుందండి చూసేవాళ్ళకి. చిన్నప్పుడు చూసేవాళ్ళం నీళ్ళ దగ్గర బిందులతో కొట్టుకునేవారు. ఆ పంపు కట్టేసినా సరే ఇంకో 2 గంటల సేపు ఇష్టం వచ్చినట్టు తిట్టుకునేవారు ఆ నీళ్ల కోసం. మళ్ళీ చల్లబడేవారు, మళ్ళీ సాయంత్రం అయ్యాక మళ్ళీ తిట్టుకునేవారు. అలాంటి సంఘటనలు చూసేవాళ్ళం, సినిమాల్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు బస్సుల్లో చూస్తున్నాం అనమాట. పంపుల గోల అయిపోయింది, నీళ్ల గోల అయిపోయింది. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎవరికీ లేవు. ఇప్పుడు బస్సు ఫ్రీగా ఉండేసరికి కాలక్షేపానికి తిరుగుతున్నారో ఏంటో తెలియదు, కానీ ఒక ఆధార్ కార్డు ఒకటి చేతిలో పట్టుకుని శుభ్రంగా బస్సు ఎక్కేసి ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపమంటున్నారు. అలా ఆపితే మిగిలిన వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుంది చెప్పండి. కొంచెం దూరానికి కూడా బస్సు ఎక్కేస్తున్నారు. ఫ్రీ అని అన్నారు కదా అని చెప్పేసి విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారనమాట. ఎక్కడ చూడండి ఆ పల్లె వెలుగు బస్సుల దగ్గర అయితే గుంపులు ఎక్కే స్థలం కూడా లేదు. ఆ డ్రైవర్ గారు ఎక్కే ప్లేస్లోంచి కూడా వెనకాల డోర్లోంచి కూడా ఈ ఆడవాళ్ళు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు ఆ డ్రైవింగ్ చేసే ఆయన ఎక్కడ కూర్చోవాలి? అంత అసహ్యంగా తయారయ్యారు. ఇప్పుడు దసరా సెలవులు వస్తున్నాయి, ఇంకా అసలు చెప్పక్కలేదు. అందరూ ఖాళీగా ఉంటారు, పిల్లలకి స్కూల్లో ఉండవు, విచ్చలవిడిగా తిరుగుతారు ఎక్కడికంటే అక్కడ. మళ్ళీ అప్పుడు గొడవలు కొట్టుకోవడాలు మళ్ళీ మామూలు. ఇంకా సంక్రాంతి వచ్చిందని అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఈ ఫ్రీ బస్సు లేనప్పుడే కొట్టుకునేవారు విపరీతంగా టికెట్లు కొనుక్కొని. ఇంక ఇప్పుడు ఈ ఫ్రీ అని అనగానే ఇంకా సంక్రాంతి ఎలా ఉంటుంది చెప్పండి? ఫుల్ పండగ బస్సులోనే చేసుకుంటారు అందరూ కూడా. ఇళ్ల దాకా కూడా వెళ్ళరు, ఇక్కడే జుట్లు పట్టుకొని కొట్టుకుంటారనమాట. అంత దరిద్రంగా తయారయ్యారు ఈ ఆడవాళ్ళు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఏదైనా బస్సులో గొడవ జరిగింది అని అంటే ఖచ్చితంగా ఆ వీడియో బయటకు వస్తుంది, సోషల్ మీడియాలోకి వెళ్తుంది. మీ చుట్టాలు, మీ స్నేహితులు ఎవరన్నా చూసారని అంటే మీ పరువులు పోతాయి. కనీసం దానికైనా సరే భయపడండి. మనం ఏదో ఒక గంట కూర్చుంటాం బస్సులో, మన ఊరు రాగానే వెళ్ళిపోతాం. ఈ పంచాయతీలు తలకాయ నొప్పులు ఎందుకని మూసుకుని చక్కగా ఫ్రీ బస్సును వాడుకోండి. నిజంగా ఇప్పుడు మనం పని మీద వెళ్తున్నాం అని అంటే మనం వెళ్ళే పని గురించి ఆలోచించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్న ఆ విషయాల గురించి ఆలోచించుకోవడం మానేసి బస్సు ఎక్కగానే గొడవ. అసలు గొడవ కోసమే బస్సు ఎక్కుతున్నారా అని అనిపించే విధంగా ఉంది
ఉందన్నమాట ఈ ఆడవాళ్ళ సంగతి. మగవాళ్ళు సిగ్గుపడుతున్నారు, మగవాళ్ళు భయపడుతున్నారు. అమ్మో బస్సు ఎక్కామంటే వాళ్ళు కొట్టుకుని ముందు మన మీదకి వస్తారు, మనల్ని ఎక్కడ కొడతారని ఆ ఎక్కువ జనం ఉంటే బస్సు ఎక్కడం మానేసుకుని వేరే మార్గాలు చూసుకుని వెళుతున్నారు. ఎంత భయపడే పరిస్థితి వచ్చిందండి. ఇంట్లో మొగుళ్ళ మాట ఎలాగా వినరు, ఇంకా బస్సులో కూడా ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయడం, కొట్టేయడం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పొలోమంటే గుంపులు బస్సు ఎక్కేస్తున్నారు, కొంచెం దూరానికి బస్సులు ఎక్కుతున్నారు, టిక్కెట్లు తీసుకోవడం మానేస్తున్నారు. ఎలాగో ఫ్రీయే కదా, ఇంకా టిక్కెట్ కొట్టకపోతే ఏంటని ఆ కండక్టర్ గారు ఆ చివరి నుండి ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ స్టేజ్ వచ్చేస్తుంది, ఒక్కొక్కరు దిగి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పంచాయతీలు కూడా జరుగుతున్నాయి. ఆ కొంచెం దూరాలకి బస్సు ఎక్కడం ఎందుకండి? 10 రూపాయలు ఇస్తే ఆటో ఉంటుంది, లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. మన ఆడవాళ్ళు ఫ్రీ అనేది దేన్ని కూడా వదలరు అనమాట, అంతలా వాడేసుకుంటున్నారు. ఒక ఆడవిడ ఎవరో ఎక్కింది, ఆవిడతో పాటు ఇంకో ముగ్గురు, 2 పిల్లలును భర్త, మొత్తం నలుగురు కలిపి ఎక్కారు. ఎక్కిన తర్వాత ఈవిడేమో ఫ్రీ టిక్కెట్, ఆ ముగ్గురికి టిక్కెట్ తీసుకోవాల్సింది మానేసి 3 టిక్కెట్లు తీసుకోవడం మానేసి ఇద్దరికే టిక్కెట్ తీసుకుని ఒక టిక్కెట్ ఎగ్గొట్టింది. అగో అక్కడ ఉన్నారని ఏవో లెక్కలు చెప్పేసింది. బస్సులో జనం ఫుల్గా ఉండడం వల్ల ఆ కండక్టర్ కన్ఫ్యూజ్ అయిపోయింది. పాపం ఆవిడ టిక్కెట్ తీసుకోలేకపోయింది. లాస్ట్లో వచ్చేసరికి 20 రూపాయలు తేడా వచ్చింది. ఆ లాస్ట్ 20 రూపాయలు కూడా ఆ మేడమే వేసుకుందంట. ఆవిడ చెప్తుంది ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయండి, ఇప్పుడు ఆ లాస్ని నేను కవర్ చేసుకోవాలి, ఇలా ఉంటాయి. ఇంకా ఈ ఫ్రీ బస్సు వల్ల మేము ఇబ్బందులు పడతాం, మా చేతి డబ్బులు పడుతున్నాయి, అక్కడ లెక్క సరిగ్గా చెప్పకపోతే మా ఉద్యోగాలు పోతాయని ఆవిడ చెప్పి బాధపడుతున్నారు. చూడండి మన ఆడవాళ్ళు ఎంత కక్కుర్తి మనుషులు. 10 రూపాయలకి 20 రూపాయలకు కూడా టిక్కెట్లు కొనడం మానేసి మగవాళ్ళ టిక్కెట్లు, పిల్లల టిక్కెట్లు కూడా తీయకుండా ప్రయాణం చేసేసి ఏంటో ఆస్తులను కూడబెట్టేస్తున్నారు. బస్సు ఎక్కితే ఎన్ని లక్షల వేలు ఖర్చు పెడతారు చెప్పండి, అక్కడక్కడే కదా తిరిగేది. మరి ఆ 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా తిరగాలని అంటే గవర్నమెంట్ ఏమైపోవాలి అసలు? కొంచెం ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళే, అన్ని ఫోన్లో చూసి తెలుసుకుంటున్నారు. కొంచెం మర్యాదగా, గౌరవంగా, హుందాగా బతకండి, అసహించుకునే విధంగా ఉండకండి. అసలు ఆడవాళ్ళనంటే విలువ లేకుండా అయిపోయింది ఆఖరికి. ఏదో టైంపాస్ కార్యక్రమం కోసమే బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళు నిజంగా పనుల నుండి ప్రయాణం చేస్తున్నట్టు కనిపించట్లే. ఎప్పుడైనా సరే మనకి గవర్నమెంట్ ఫ్రీ అని ఇచ్చినప్పుడు అది ఎవరికి అవసరమో వాళ్ళు ఉపయోగించుకునేలాగా మనం సహకరించాలి. సరే మనం ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నాం, పాపం నిలబడలేని వాళ్ళు ఉంటారు, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. కాసేపు వాళ్ళకి సీట్ ఇస్తే అయిపోతుంది. ఒక అరగంట సేపు, పావుగంట సేపు నిలబడితే మనకు వచ్చిన నష్టం ఏంటండి? ఒళ్ళు ఏమన్నా కరిగిపోతుందా, లేకపోతే ఒళ్ళు నొప్పులు అయిపోతాయా? కనీసం ఇలాంటివైనా సరే ఆలోచించండి. ఇప్పుడు అంతసేపు కొట్టుకుంటున్నారు, ఓ 10 నిమిషాలు నిలబడడం వల్ల పోయిన నష్టమే ఉంది? ఇష్టం వచ్చినట్టు వాటర్ బాటిల్స్ విసురుకుంటున్నారు, తగలరాని చోట ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి, ఆ మనిషికి ఏదైనా జరిగిందనంటే అప్పుడు అది ఎంత గొడవ అవుతుంది చెప్పండి, ఊరుకుంటారా? మరి ఇలాంటివి కూడా ఆలోచించుకోండి. మీరు ఆవేశంలో చేసినా, కోపంలో చేసినా అది ఎదుటివారికి ప్రమాదాన్ని కలిగించే విధంగా ఉండకూడదు, ప్రాణాలు పోయే విధంగా ఉండకూడదు. మీకు ముందు చిన్న విషయంలాగా అనిపించినా అది తర్వాత పెద్ద విషయం అయిందనుకోండి, మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం బస్సు ఎక్కాం, ఒక అరగంట గంట అందులో నిలబడతాం, సీటు దొరికితే కూర్చుంటాం, అది మళ్ళీ మన ఊరికి మనం క్షేమంగా వెళ్ళాలి అని ఇలా ఆలోచించుకోండి తప్ప బస్సు మొత్తం నాదే, నేనే కూర్చోవాలి, నేనే ఫ్రీగా ప్రయాణం చేయాలి, ఇంకొకరు ఎవరు ఎక్కకూడదు, ఇంకొకరికి సహకరించకూడదు అని ఇలాంటివి మాత్రం మానేయండి. ఇంట్లో మొగుడు మీద, పిల్లల మీద, అత్తగారుల మీద దెబ్బలాడినట్టు బస్సుల్లో దెబ్బలాడతామనంటే ఒక్కడా కుదరదు. మీలో మార్పు రాకుండా ఇలాగే కనుక గొడవలు చేశారనంటే బస్సు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఎప్పటికప్పుడు. అప్పుడు తిక్క కుదురుతుంది. కండక్టర్ల మాట వినట్లేదు, డ్రైవర్ల మాట వినట్లేదు. ఆ వాళ్ళు సిగ్గుపడుతున్నారు, ఈ ఆడవాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక. కాబట్టి ఆడవాళ్ళు హుందాగా, గౌరవంగా ఉండండి, ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకోండి. ఇలా గొడవలు పడి బాటిల్స్ విసురుకొని అలాంటివి చేసి ఎదటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి, చక్కగా ప్రయాణం చేయండి. అబ్బా ఆంధ్ర ఆడవాళ్ళంటే ఎంత మంచివాళ్ళరా అని అనుకునే విధంగా చక్కగా ఒక లెవెల్ని మెయింటైన్ చేయండి. అప్పుడు గొప్పగా చెప్పుకుంటారు మన ఆడవాళ్ళ గురించి. ఇలా చీప్గా తిట్టుకోవడం, వల్గర్గా తిట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం ఇలాంటివి అందరూ కూడా మానేయండి.